నమస్తే, నా పేరు గీతారెడ్డి. నేను నారంకేడ్ నియోజకవర్గం నుంచి వచ్చాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు రజకోత్సవ సభకి 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ రజకోత్సవం సభకి ఈరోజు మేము తరలి రావడం అనేది జరిగింది. బాబు కేసీఆర్ ఆదేశాల మేరకు మరియు మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఇక్కడి వరకు మేము రావడం జరిగింది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రావడంతో అనేక మన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇట్లాంటి కార్యక్రమాలు పునరావృతం కావాలని చెప్పి, ఇట్లాంటి కార్యక్రమాలు ముందుకు పోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమాలు రావడం వల్ల చిన్న చిన్న లోపాల వల్ల మేము పోయిన మార్పు అని చెప్పి దొంగ హామీలు అన్నీ ఇచ్చి ఈరోజు 420 హామీలు అందరికి ఇచ్చి ఈరోజు గద్దెనెక్కిన వాళ్ళందరూ ఈరోజు రైతులను కానివ్వండి, పసిపిల్లల్ని కానివ్వండి, విద్యార్థులను కానివ్వండి, సబ్బండ వర్గాలని మోసం చేసిన ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. అట్లాంటి వాటికి మీరు పట్టం కట్టొద్దని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈరోజు ఇంత పెద్ద సభ జరగడానికి ఏంటిదంటే, ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ ఉంటేనే మనం ఒకరు పిలిస్తే ఒకరు రారు, కానీ ఇంత పెద్ద సభకి ఒక్క కేసీఆర్ ఒక్క మాట చెప్పడంతో ఇంత పెద్ద సభకి స్వచ్ఛందంగా తరలి వస్తున్న ప్రజలు, స్వచ్ఛందంగా జనాలు ఇంత రావడానికి, ఇంత సక్సెస్ఫుల్ రావడానికి ఉన్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా ఆడబిడ్డలు కూడా ఇక్కడికి తరలి రావడం అనేది జరుగుతున్నది. ఇట్లాంటి జెండా పండుగలకి కళలు, కళాకారులు అన్ని ఇచ్చేసిండ్రు. ఇది జెండా పండుగ కాదండి. అందరూ పార్టీల కోసము, పూట గడవడానికి కోసము, వాళ్ళ వ్యక్తిగతం కోసము పార్టీలు ఉడితే, స్వచ్ఛమైన పార్టీ, స్వచ్ఛమైన తెలంగాణ పార్టీ మన కోసం, మన అందరి కోసం, మన హక్కుల కోసం పుట్టిన పార్టీ తెలంగాణ పార్టీ. ఇది మన హక్కుల కోసమై, మన పోరాటాల కోసమై పుట్టినది. కాబట్టి బాపు కేసీఆర్ సావు నోట్ల తలకాయ పెట్టి ఢిల్లీ మెడల్ని వచ్చి ఈరోజు తెలంగాణ తీసుకొచ్చిన ఏకైక నాయకుడు మన బాపు కేసీఆర్ గారు. ఆయన హయాంలో జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన హయాంలో మాకు ఇక్కడి వరకు రావడం చాలా సంతోషంగా ఉంటుంది. ఈ రోజు ఇక్కడికి చూసుకుంటే, ఇక్కడ ఎలకతుర్తిలో మేము పెట్టడం చేసుకుంటే, ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించిన కొంతమంది మహిళా మంత్రులు ఉన్నారు. ఇక్కడ ఉన్న ఒక మహిళా మంత్రి ఉన్నది కొండ సురేఖ కానివ్వండి, తర్వాత మన సీతక్క గారు కానివ్వండి. మేము మాట్లాడితే కేసులు పెడుతున్నారు, కానీ ప్రజల బాగోగుల గురించి పట్టించుకోకుండా గాలి మాటలు మాట్లాడుతూ, గాలిలో తిరుగుతూ, గాలి మోటార్లు ఎక్కి తిరుగుతున్న వాళ్ళు ఈరోజు మహిళా నాయకులు అని చెప్పుకోవడానికి చాలా సిగ్గుచేటుగా ఉంది. ఎందుకంటే సాటి మహిళగా ఒక మహిళా నాయకురాల గురించి గొప్పగా చెప్పాలి, కానీ ఒక అట్లాంటి నాయకులు ఉండడం వల్ల ఈ పార్టీకి, ఇట్లాంటి వాళ్ళకి మాకు సిగ్గుచేటుగా అనిపిస్తున్నది. ఆయన మరి ఈరోజు మంత్రులుగా ఉండి ఈరోజు ప్రజల మంచి గురించి పట్టించుకోకుండా గాలి మాటలు గాలిలో తిరుగుతూ ప్రతి ఒక్కరు చలో ఢిల్లీ అంటారు, తుమ్మితే ఢిల్లీ అంటారు, దగ్గుతే ఢిల్లీ అంటారు. ప్రతి ఒక్కరు సీఎం దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు టైం పాస్ గా ఈ రోజు మొత్తం గాలిలో తిరిగి గాలిలో మేడలు కడుతున్నారు. కాబట్టి అట్లాంటివన్నీ బంద్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలు కూడా, ఈ నియోజకవర్గ ప్రజలు కానివ్వండి, ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి, మహిళా నాయకులు కానివ్వండి, లేకుంటే ఈ మామూలు నాయకులు కానివ్వండి, నిలదీయండి. ఎందుకంటే మనం చేసే ప్రభుత్వం పనులు బాపు కేసీఆర్ గారు ప్రతి ఇంటి గుండె చప్పుడయిండు, ప్రతి ఇంట్లో ఒకరు వ్యక్తిగా అయిండు. అట్లాంటి పాలన వదిలిపెట్టి దొంగ మాటలకు నమ్మి దయచేసి మీరు మోసపోవద్దు. ఎందుకంటే మన మంచి కోసం, మన బాగు కోసం అంతా ఇది చేయండి. జై తెలంగాణ, జై కేసీఆర్.